హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో టీమ్. మనందరికీ కోవిడ్-19 గురించి తెలుసు. కోవిడ్-19 మన ఇండియాలో చేస్తున్నటువంటి ఈ బీభత్సం గురించి కూడా తెలుసు. కోవిడ్-19 చైనా నుంచే పుట్టిందని కూడా తెలుసు. కానీ మనలో చాలామందికి, ప్రపంచ దేశాలకి కూడా ఈ కోవిడ్-19 గురించి అన్ని ఇన్ఫర్మేషన్స్ చైనా మనకి పూర్తిగా రిలీజ్ చేయలేదేమో అన్నటువంటి సందేహం ఉంది. ఇప్పుడు మనం దీని గురించి ఎందుకు చెప్తున్నామంటే, ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ డాక్యుమెంట్లో చైనా చేసినటువంటి 10 ముఖ్యమైన తప్పులు, అంటే ఈ కోవిడ్-19కి సంబంధించిన చైనా తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, చేసినటువంటి తప్పులు కానీ పూర్తిగా డీటెయిల్డ్గా అక్కడ రాసి పెట్టారనమాట. ఆ డాక్యుమెంట్ అనేది 15 పేజీలు ఉన్నటువంటి డాక్యుమెంట్ నిన్ననే ప్రెస్ రిలీజ్ అయింది. ప్రెస్ రిలీజ్ అయిన అప్పటి నుంచి అది ఇప్పుడు ఓల్డ్ వైరల్ న్యూస్ కాక ఆ డాక్యుమెంట్లో చైనా చేసిన తప్పుల్ని లిస్ట్ అవుట్ చేసి పెట్టారు. దాంట్లో నుంచి ముఖ్యమైన 10 ఇంపార్టెంట్ విషయాల్ని మాత్రం నేను పిక్ చేసి మీకు చెప్పబోతున్నాను. దానికంటే ముందు ఈ ఇంటర్నేషనల్ ఏజెన్సీ గురించి తెలుసుకుందాం. ఈ ఇంటర్నేషనల్ ఏజెన్సీ వచ్చి ఒక స్పైయింగ్ ఏజెన్సీ, అంటే 5i కమిటీ లేకపోతే ఒక ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు. ఈ 5i కమిటీ అనేది ఒక స్పై ఏజెన్సీ. దీంట్లో యునైటెడ్ స్టేట్స్, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అండ్ యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ ఇలాంటి పెద్ద పెద్ద 5 కంట్రీస్, అంటే ఒక బ్రిటిష్ కంట్రీ అనమాట, అంటే ఒక కంప్లీట్ ఒక వైట్ మ్యాన్ కంట్రీ. ఈ వైట్ మ్యాన్ కంట్రీ అనేది కలిసి ఒక కమిటీలా పెట్టి వాళ్ళ మిడిల్లో వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ని వాళ్ళు షేర్ చేసుకుంటారు. అంటే స్పైయింగ్ ఏజెన్సీస్ అనమాట. వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ని వాళ్ళు షేర్ చేసుకుంటారు. దాంట్లో బెనిఫిట్స్ని వాళ్ళు పంచుకుంటారు. వీళ్ళు పని ఏంటంటే, వీళ్ళు ఏ విషయం మీద కానీ, ఏ కంట్రీ మీద కానీ, ఏ పర్టికులర్ వ్యక్తి మీద కానీ నిఘా పెట్టి ఆ వ్యక్తి గురించి కానీ, ఆ విషయం గురించి కానీ ప్రతి ఇన్ఫర్మేషన్ని సేకరించడం. వీళ్ళు నిన్న మొన్నటి నుంచి కాదండి, చాలా సంవత్సరాలు, అంటే కోల్డ్ వార్ అని మనకు తెలుసు కదా, ఆ పీరియడ్ నుంచి, ఆ టైం పీరియడ్ నుంచే ఈ కమిటీ అనేది ఆపరేషన్లో ఉందన్నమాట. ఈ ఆర్గనైజేషన్ అప్పటి నుంచే ఉంది. వీళ్ళు చార్లీ చాప్లిన్ మీద కూడా స్పైయింగ్ అనేది పెట్టారు. ఇప్పుడు ఎందుకు దీని గురించి చెప్తున్నానంటే, వీళ్ళు చైనాలో ఉన్నటువంటి స్పైస్ని, చైనా నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని యూస్ చేసుకొని ఒక ఇన్వెస్టిగేషన్ అనేది పూర్తి చేసి కోవిడ్-19 గురించి ఒక 15 పేజీల ఒక డాక్యుమెంట్ని ప్రెస్ రిలీజ్ అనేది చేయబడింది. ప్రెస్ రిలీజ్ అనేది చేయబడింది నిన్నే. ఫస్ట్ టైం ఇది టెలిగ్రాఫ్ అనేటువంటి ఒక మ్యాగజైన్లో పబ్లిష్ అయింది. ఇది ఆస్ట్రేలియా అనేటువంటి ఒక మ్యాగజైన్. ఇది రిలీజ్ అయినప్పటి నుంచి ఓల్డ్ వైడ్ ఇది ఒక పెద్ద వైరల్ క్రియేట్ చేసింది. ఎక్కడ చూసినా చైనా గురించి, చైనా యొక్క ఇది గురించి క్రియేట్ అవుతుంది. దీంట్లో ఏమున్నాయో అనే విషయాలని మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. 10 విషయాల్లో మొదటి విషయం, చైనాలోని వుహాన్ సిటీలోనే ఈ వైరస్ అనేది పుట్టిందని మనకందరికీ తెలుసు. ఈ వుహాన్ సిటీలో వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ అనేది యుఎస్, ఆస్ట్రేలియా, చైనా వాళ్ళతో కొలాబరేట్ చేసి దాని వైరస్ గురించి, ఇతర మైక్రో ఆర్గానిజమ్స్ మీద రీసెర్చ్ వర్క్ అనేది చేస్తుంటారు. ఈ ఇన్స్టిట్యూట్ నుంచి పుట్టిందని కూడా కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఆ రూమర్స్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ డాక్యుమెంటేషన్లో కొన్ని విషయాలు కూడా ఉంది. అది ఏంటంటే, మొదటి విషయం ఏంటంటే, ఈ వుహాన్ యూనివర్సిటీ చూసా, వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఈ వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ మీద వాటి యొక్క రీసెర్చ్ అనేది చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రాపర్ ప్రొటెక్షన్ సిస్టమ్ అనేది లేదు. ఎక్విప్మెంట్స్ అనేది ప్రాపర్గా ప్రొటెక్ట్ అవ్వలేదు. ఇక్కడ వర్క్ చేసే పీపుల్స్కి కానీ, ఈ ల్యాబ్ ఉన్న చుట్టుపక్కల ప్రాంతానికి కానీ ఎటువంటి ప్రాపర్ అయిన ప్రొటెక్షన్ అనేది లేదు. దీని గురించి యూఎస్ చాలాసార్లు మాట్లాడినా చైనా దీన్ని పెద్దగా పట్టించుకోకుండా మేము చేసేస్తాము, ఇలా చేసేస్తాము, మేము సరి చేసేస్తాము అనే చెప్పుకుంటూ వచ్చారు. 2 years బ్యాక్ దాకా దీని యొక్క ప్రొటెక్షన్ సిస్టమ్ అనేది ఎటువంటి చేంజెస్ లేకుండా అలానే అన్ప్రొడక్టివ్గానే ఉన్నట్టు ఇన్ఫర్మేషన్స్ అనేది ఇక్కడ డాక్యుమెంట్ చేయబడింది. రెండో విషయం, ఈ వుహాన్లో ఈ పర్టిక్యులర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో ఏదైతే వైరసెస్ మీద రీసెర్చ్ చేస్తారో ఆ వైరసెస్ని మామూలుగా ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారంటే, కొన్ని వైరసెస్ని ఈ వుహాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ఫారెస్ట్ ఏరియాస్లో, కొండ ప్రాంతాల్లో, గుహల్లో ఉన్నటువంటి గబ్బిలాలని తీసుకొచ్చి వాటి మీద స్టడీ చేసి వాటి మీద ఉన్నటువంటి బ్యాక్టీరియాస్ని, వైరసెస్ని స్టడీ చేశారు. అలాంటి స్టడీలో ఒక మైక్రో ఆర్గానిజం వచ్చి ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్-19తో 96% పోలికలు, అంటే సిమిలారిటీ 96% సిమిలర్ టు కోవిడ్-19 వైరస్ అనేది క్లియర్ కట్గా డాక్యుమెంటేషన్ చేయబడింది పబ్లిక్గా. అదే 96% సిమిలారిటీ ఉన్నటువంటి ఒక వైరస్ని 2 years బ్యాకే కనుక్కొని దాన్ని డాక్యుమెంట్ కూడా చేశారు.
ఈ విషయం ఆస్ట్రేలియాకి, అమెరికాకి, వాళ్ళ టెక్స్ట్ యాక్స్లో ఉన్నటువంటి ఇతర యూనివర్సిటీస్ ఎవరైతే వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో కలిసి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు. సో ఇక్కడ ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఈ సిమిలర్గా ఉన్నటువంటి ఈ వైరసే ఇప్పుడు వరల్డ్ని కరోనా వైరస్ అనే పేరుతో ఇబ్బంది పెడుతుందా, లేకపోతే దీని యొక్క మోడిఫైడ్ వర్షన్ని వాళ్ళు చేసి ఏదైనా ఇలా స్ప్రెడ్ చేయించారా అన్నటువంటి డౌట్స్ కూడా క్రియేట్ అవుతుంది. ఈ విషయము 2 years బ్యాకే తెలుసు. ఇది ఇక్కడ ఉన్నటువంటి రెండో ఇంపార్టెంట్ పాయింట్. మూడోది, ఈ వైరస్ అనేది డిసెంబర్లోనే స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ చేసింది. డిసెంబర్లోనే చాలామంది డాక్టర్స్ దీని గురించి స్టడీస్ అనేది స్టార్ట్ చేశారు. దీన్ని ఫస్ట్గా అన్నోన్ నిమోనియా అని పిలిచారు. అంటే అన్నోన్ నిమోనియా అంటే ఎందుకో తెలీదు, హై ఫీవర్, ఎక్కువగా ఫీవరిష్గా ఉండడం, దగ్గు, జలుబు, ఇలాగా చాలా విషయాలు ఎందుకు వస్తున్నాయి ఏంటి అనే మూలమే లేకుండా ఉన్నందువల్ల దీనికి అన్నోన్ నిమోనియా అని వాళ్ళు పేరు పెట్టారు. చాలా డాక్టర్స్ దీన్ని గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్లాలని ప్రయత్నించారు, పబ్లిక్లో కూడా మాట్లాడారు. కానీ అలాంటి డాక్టర్స్ అందరినీ కూడా చైనా నెగ్లెక్ట్ చేసింది. కొందరిని సస్పెండ్ చేసింది, కొందరిని జైల్లో పెట్టింది, కొందరిని ఫోర్స్ఫుల్గా వాళ్ళు చెప్పినటువంటి ఆ స్టేట్మెంట్ తప్పు అని బలవంతంగా వాళ్ళ చేత పబ్లిక్గా మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ని ఇచ్చేలా చేసింది. వాళ్ళు చెప్పిందంతా ఒక రూమర్స్ అన్నట్టుగా అది క్రియేట్ చేసింది, ప్రతి ఒక్కరిని అణగదొక్కేసింది. మొట్టమొదట ఒక్క డాక్టర్ మాత్రము ఈ చైనాలో ఇలాంటి వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనే విషయాన్ని చెప్పడానికి చాలా ప్రయత్నించిన చైనా గవర్నమెంట్ అతను ఏమాత్రం పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేశారు. చివరికి ఆయన చనిపోయారని కూడా చాలామందికి తెలుసు. ఈ కరోనా అప్డేట్స్ని వింటున్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అండ్ నాలుగో విషయం, ఏ కంట్రీ అయినా తన కంట్రీలో వచ్చినటువంటి ఏదైనా ఒక కొత్త రోగం గురించో, ఒక ఎపిడమిక్ డిసీజ్ గురించో ఏదైనా తెలిస్తే దాని యొక్క ఫస్ట్ శాంపిల్స్ని, సీమెన్ శాంపిల్స్ని కానీ దాని యొక్క డాక్యుమెంటేషన్ చేసి పెట్టడం కానీ, ఫస్ట్ కనిపెట్టిన ఆ యొక్క పేషెంట్ యొక్క బ్లడ్ శాంపిల్స్ని సేవ్ చేసుకోవడం కానీ చేస్తారు. కానీ చైనా మాత్రము వాళ్ళ యొక్క అన్ని డాక్యుమెంటేషన్, శాంపిల్స్ని కానీ, బ్లడ్ని కానీ కంప్లీట్గా ఈ వైరస్ సంబంధించిన ప్రతి ఎవిడెన్స్ని కూడా డిస్ట్రాయ్ చేసేసింది. బయట నుంచి ఏ ఒక్కరు కూడా ఈ ఎవిడెన్స్ని వెతకడానికో చూడడానికో వీలు లేకుండా మొత్తం డిస్ట్రాయ్ చేయడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అండ్ ఐదో విషయం, మనందరికీ తెలుసు, లైక్ చైనాలో ఉన్నటువంటి సోషల్ మీడియా సర్చ్ ఇంజిన్ అంటారు కదా. ఓకే, అంటే లోకల్ సర్చ్ ఇంజిన్స్ అనేసి, ఒక BBO అనేసి ఇలాంటి చాలా సర్చ్ ఇంజిన్స్ ఉంటాయి కదా. అలాగా చైనాలో ఉన్నటువంటి లోకల్ సర్చ్ ఇంజిన్స్లో వుహాన్ అనే పదాన్ని వాళ్ళు సెన్సార్షిప్ చేసి పెట్టారు. అంటే వుహాన్ అంటే ఏదైతే ఈ వైరస్కి సంబంధించిందో ప్రతి పదాన్ని కూడా, వుహాన్ని మాత్రం కాదు, వుహాన్ అని కానీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కానీ, అన్నోన్ నిమోనియా అని కానీ, ఇలాగ ఈ వైరస్కి సంబంధించిన పదాలైతే ఏదైతే ఉంటుందో దాని ప్రతిదాన్ని సెన్సార్ చేసి పెట్టారు. అంటే ఎవరు సెర్చ్ చేసినా దానికి నో రిజల్ట్ అని మాత్రమే రిజల్ట్ చూపిస్తుంది. దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషను రాకుండా చేసింది. ఇదంతా ఎప్పుడు జరిగింది? డిసెంబర్లోనే జరిగింది. అంటే చూసుకోండి, డిసెంబర్లోనే చైనాకి ఈ వైరస్ యొక్క తీవ్రత గురించి, దీని యొక్క రిజల్ట్స్ గురించి, దీని యొక్క ఇంపాక్ట్ గురించి తెలిసి ఉంది. తెలిసినా వీటి గురించి బయట ఎక్కడ కానీ లీక్ చేయకుండా చూసుకునిందే కానీ, స్ప్రెడ్ అవ్వకుండా కానీ ఇంకే ప్రయత్నము చేయలేదు. అండ్ ఆరో విషయం, చైనా అనేది జనవరి 5th దాకా ఎంతమంది ఇన్ఫెక్టెడ్ పీపుల్స్ అనే నంబర్ని రిలీజ్ చేస్తూ వచ్చింది. కానీ జనవరితో దాన్ని కంప్లీట్గా ఆపేసింది. ఇప్పుడు కూడా మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ది నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ చైనా జనవరి 5th దాకా మాత్రమే ప్రాపర్ రిజల్ట్స్ అనేది ఉంటుంది. జనవరి 5th పైన నుంచి చూస్తే అసలు రిజల్ట్ అనేది లేకుండా ఒక ప్లెయిన్ గ్రాఫ్ లానే ఉంటుంది. తర్వాత ఉన్నట్టుంది ఒక 10,000 అలాగా ఏదో చూపిస్తుంది. ఆ నెంబర్స్ కూడా చాలా ఫేక్ నెంబర్స్ అని రూమర్స్ కూడా ఉన్నాయి. ఈ టైంలో చైనా ఈ దాచడం అనేది స్టార్ట్ చేసిన ఆ టైంలోనే చాలామంది చైనా నుంచి బయట దేశాలకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దీనివల్ల బయట దేశాలకు కూడా చాలా వరకు స్ప్రెడ్ అయింది. దీన్ని తెలిసి కూడా చైనా వాళ్ళు స్టాప్ చేయడానికి ఎటువంటి ప్రయత్నము చేయలేదు. ఈవెన్ వాళ్ళు చాలా కవరప్ ప్రోగ్రామ్స్ కూడా చేసుకున్నారు, కానీ దే డిడ్ంట్ డూ ఎనీథింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 7th థింగ్, చైనాలో ఫస్ట్ లాక్డౌన్ చేసిన ఆ ప్లేస్ వుహాన్ అనేది జనవరి 23rd లాక్డౌన్ చేశారు. అంటే అఫీషియల్గా వాళ్ళకి ఈ వైరస్ వల్ల చాలా ఇబ్బంది వస్తుంది, ఇది ఒక కంటేజియస్ వైరస్ అనేసి వాళ్ళకి తెలిసినప్పుడు దాన్ని లాక్డౌన్ అనేది చేశారు కదా. కానీ ఈ లాక్డౌన్ అనేది వుహాన్లో మాత్రమే జరిగింది.
వుహాన్ నుంచి బయట ఎవరు ప్రజలు వెళ్ళకూడదు, అంటే వుహాన్లో ప్రజలు ఉన్నటువంటి ప్రజలు బయటకి అంటే చైనాలోని ఇతర కంట్రీస్కి, చైనాలోని ఇతర ప్లేసెస్కి వెళ్ళి దాన్ని స్ప్రెడ్ చేయకూడదు అనేసి వాళ్ళు చేశారు. కానీ చైనా నుంచి ఇండియాకి కానీ చైనా నుంచి ఇతర కంట్రీస్కి కానీ వచ్చే ప్రజలు అనేవాళ్ళు అప్పటికి కూడా వస్తూనే ఉన్నారు. అంటే మన కంట్రీలో చైనాని బ్యాన్ చేసింది, చైనా పీపుల్స్ని బ్యాన్ చేసింది ఫిబ్రవరి మంత్లో, యూఎస్లో ఫిబ్రవరి ఎండింగ్. అంటే అంతవరకు చైనా నుంచి బయట పీపుల్ ఫ్లో అనేది కంటిన్యూస్గా ఉంటూనే ఉండింది. అంటే యూఎస్కి కానీ ఇండియాకి కానీ ఆస్ట్రేలియా కానీ ఇతర కంట్రీస్కి వెళ్ళే పర్మిషన్ చైనా పీపుల్స్కి ఉండింది. ఈ విషయాన్ని చైనా ఇది కంటేజియస్ డిసీజ్ అని తెలిసినా దీన్ని ఆపడానికి ట్రై చేయలేదు. పైగా వాళ్ళు ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది ఒక కంటేజియస్ డిసీజ్ కాదని, తన యొక్క పీపుల్స్ని బయట కంట్రీస్కి వెళ్ళడం ఆపకూడదని వాళ్ళు చెప్పారు. ఇదే మాటని WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వినింది, రిపీట్ చేసింది. తైవాన్ అనేసి ఒక చిన్న దీవి, చైనా పక్కన ఉన్నటువంటి ఒక చిన్న దీవి డిసెంబర్లోనే చైనా నుంచి వచ్చే పీపుల్స్ని ఆపేసింది. ఫ్లైట్స్ని, ట్రాన్స్పోర్టేషన్స్ని కంప్లీట్గా బంద్ చేసింది, ఎవరిని అలో చేయలేదు. దీన్ని చూసి చైనా చాలా పబ్లిక్గానే తైవాన్ని బెదిరించింది, నువ్వు చేయడం ఏమాత్రం సరిలేదు అనేసి పబ్లిక్గానే హెరాస్ చేసింది. అయినా తైవాన్ గురించి ఇంపార్టెంట్ విషయం అయితే ఇంకా చాలా ఉంది, దాని గురించి ఇంకొక వీడియో మేక్ చేస్తాను. అండ్ ఇప్పుడు 8th పాయింట్, ఎయిర్ ఇండియా ఫిబ్రవరి 20 చైనా నుంచి వచ్చే అన్ని ఫ్లైట్స్ని సస్పెండ్ చేసింది. కానీ అంతలోపే ఇది చాలా ప్లేసెస్కి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎలాగైనా ఆపాలని కానీ ఇది కానీ ఏ ప్రయత్నము చేయలేదు. చైనా వాంటెడ్గా తన కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఇలా స్ప్రెడ్ చేసిందా, లేకపోతే ఇది యాక్సిడెంటల్గా జరిగిందా లేదా అనేదంతా సెకండరీ. బట్ ఎప్పుడైతే వాళ్ళకి ఇది ఒక కంటేజియస్ డిసీజ్ అని తెలిసిందో అప్పుడే వాళ్ళు దాని గురించి మిగతా వాళ్ళకి చెప్పుండాల్సింది. అలా చెప్పకుండా వాళ్ళు ఇది ఒక కంటేజియస్ డిసీజే కాదు, దీనివల్ల ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు, ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఇది స్ప్రెడ్ కాదు అని చెప్పడం చాలా చాలా ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. వాళ్ళు చెప్పడమే కాకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా కూడా దీన్ని చెప్పేలా చేశారు. ఒకవేళ ఇది కంటేజియస్ డిసీజ్ కాకపోతే వాళ్ళు ఎందుకు వుహాన్ నగరాన్ని లాక్డౌన్ చేశారు? వాళ్ళకి తెలుసు కాబట్టే కదా ఇలా చేశారు. కంట్రీలో ఉన్నటువంటి రిమైనింగ్ ప్లేసెస్కి ఇది స్ప్రెడ్ అవ్వకుండా చూడాలనుకున్నారే కానీ దానికోసం ఇంప్లిమెంటేషన్స్ అనేవి చేశాను. కానీ ఇది వాళ్ళ కంట్రీ నుంచి మిగతా కంట్రీస్ వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా చేయడానికి ఒక్క ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదు. అదే కాకుండా ఇంటెన్షనల్గా ప్రతి కంట్రీ వాళ్ళ యొక్క పీపుల్స్ని అలో చేయాలని వాళ్ళు ఈ వైరస్ కోసం డోర్ ఓపెన్ చేసి పెట్టమని ఇండైరెక్ట్గా చెప్పింది. దిస్ ఆల్ క్రియేట్స్ ఎ బిగ్ డౌట్ ఆన్ చైనా. అండ్ 9th one, చైనాలో ఉన్నటువంటి ఒక పర్టికులర్ ప్రొఫెసర్ జెంగ్ యాంగ్జిన్ అనేటువంటి ఒక పర్టికులర్ ప్రొఫెసర్ ఫస్ట్ టైం ఈ యొక్క వైరస్ గురించి డేటాని పబ్లిక్గా అప్లోడ్ చేశారు. ఎప్పుడైతే ఈ వైరస్ అప్లోడ్ చేశారో దాని నెక్స్ట్ డేనే ఆయన యొక్క ల్యాబొరేటరీని క్లోజ్ చేశారు, ఆయన యొక్క జాబ్ని తీసేసుకున్నారు. అది కాకుండా ఇప్పటిదాకా ఆయనకి ఏమైంది అనే విషయం కూడా బయట ఎవరికీ తెలియడం లేదు. ఆయన ఉన్నారో లేదో అనే విషయం కూడా ఎవరికి తెలియడం లేదు. అప్పటిదాకా చైనా ఈ వైరస్ గురించి ఎటువంటి డీటెయిల్స్ కానీ డేటా కానీ బయట రిలీజ్ చేయలేదు. కానీ ఎప్పుడైతే ఈ విషయం బయటకు వచ్చిందో అప్పుడే ఆ వైరస్ ఏంటి, ఆ వైరస్ ఎలా ఉంటుంది అనే విషయం ప్రపంచానికి తెలిసింది. అప్పుడే ఈ వైరస్కి వ్యాక్సిన్ కనుక్కోవాలనే విషయం కూడా అందరికీ తెలిసి వ్యాక్సిన్ యొక్క ఇన్వెన్షన్ వర్క్ అనేది చాలా ముమ్మరంగా జరిగింది. లాస్ట్ 10th one, టెక్స్టాట్స్ గురించి నేను ముందుగానే చెప్పాను కదా. అంటే టెక్స్టాట్స్ అండ్ ఆస్ట్రేలియా కంట్రీస్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ వాళ్ళు ఎవరైతే ఈ వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో వీళ్ళతో కలిసి వర్క్ చేశారో అలాంటి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ల్యాబ్ టెస్ట్ రిజల్ట్స్ని వాళ్ళ కంట్రీస్కి, మిగతా కంట్రీస్ వాళ్ళకి కూడా షేర్ చేసుకోవచ్చు అనేటువంటి ప్రొవిజన్స్ అనేది ఉన్నింది అంతవరకు. అండ్ ఇన్ జనవరి ఎప్పుడైతే చైనా గవర్నమెంట్ వీళ్ళకి ఈ యొక్క రిజల్ట్స్ కానీ టెస్ట్ రిజల్ట్స్ కానీ ఈ ల్యాబ్ సంబంధించినటువంటి ఏ రిజల్ట్స్ కూడా ఏ కంట్రీస్కి కూడా పంపించకూడదు, ముఖ్యంగా అమెరికా అండ్ ఆస్ట్రేలియా వాళ్ళకి పంపించనేకూడదు అనేసి చెప్పారు. ఇదే కాకుండా ఇంకేం చెప్పారంటే ఈ వైరస్కి సంబంధించిన రీసెర్చ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేపర్స్
ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ బయట ఎక్కడ కూడా రిలీజ్ చేయకూడదు. ఒకవేళ ఇది బయటకు వెళితే అది ఖచ్చితంగా చైనా గవర్నమెంట్ వాళ్ళు చేసిందిగా ఉండాలి, కానీ వీళ్ళు ఎటువంటి రిలీజ్ అనేది దీన్ని చేయకూడదు అనేసి చెప్పారు. ఇలా చైనా చేసినటువంటి 10 ముఖ్యమైన విషయాల్ని కంపైల్ చేసి ఒక డాక్యుమెంట్ లాగా ఒక డాక్యుమెంట్ లాగా రెడీ చేసి పెట్టారు. ఈ రెడీ చేసి పెట్టిన డాక్యుమెంట్ రిలీజ్ వాళ్ళు చేయకుండా ఈ ప్రెస్కి అది లీక్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్స్. సో ఇది ప్రెస్ మూలంగా ఇది లీక్ అయ్యి ఇది బయటకు వచ్చింది. సో ఈ విషయాలన్నిటినీ చూస్తుంటే చైనా అనేది ఇవన్నీ కావాల్సుకునే చేసిందా లేదా అనే విషయం ఇంకా క్లియర్గా తెలియడం లేదు. ఇది చైనా మీద అందరూ ఒక బ్లేమ్ క్రియేట్ చేయడం కోసమో లేకపోతే వాంటెడ్గా ఇచ్చేయడం కోసం చేస్తున్నారా? చేసినటువంటి ఇన్ని ముఖ్యమైన విషయాల్ని ఒక డాక్యుమెంట్ లాగా కంపైల్ చేసి రెడీ చేసి పెట్టారు. ఇది ప్రెస్కి రిలీజ్ అయింది. అలా చెప్పకూడదు, ప్రెస్కి రిలీజ్ అవ్వలేదు, ఇది ప్రెస్కి లీక్ అయింది. లీక్ అయినప్పటి నుంచి వరల్డ్ వైడ్గా ఇది ఒక పెద్ద వేవ్ని క్రియేట్ చేసింది. ఇది పెద్ద వైరల్ న్యూస్ లాగా ప్రతి చోట దీని గురించి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేసి కూడా సరిగా తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్, చైనా చైనా కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేసి పెట్టుంటే ఖచ్చితంగా ఈ వైరస్ అనేది ప్రపంచంలో ఏ ఇతర కంట్రీస్ని ఇంతగా దెబ్బతీసి ఉండదు. బయట స్ప్రెడ్ అవ్వకుండా చైనా దీన్ని కంట్రోల్ చేయాలని అనుకుని ఉంటే చైనా చాలా చేసి ఉండొచ్చు. కానీ ఇది నెగ్లిజెన్స్ వల్లే చాలా కంట్రీస్ ఈ వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్నారు అనే విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఏది ఏమైనా దీన్ని బేస్ చేసుకొని ఇదంతా చైనా వల్లే వచ్చింది అని చెప్పడానికి కుదరడం లేదు. కాదు, ఇదేదో బై మిస్టేక్ వచ్చేసింది, దీనికి చైనాకి సంబంధమే లేదు అని కూడా చెప్పడం కుదరడం లేదు. లేదా ఈ 5i అనేటువంటి ఒక కమిటీ కావాలంటే చైనా మీద నిందలు వేయడం కోసం ఇలాంటి ఒక డాక్యుమెంట్ని ఇలా రిలీజ్ చేశారా అన్నటువంటి డౌట్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. ఏది ఏమైనా ఒక పబ్లిక్ ఇన్వెస్టిగేషన్ లేకుండా ఏది నిజం ఏది అబద్ధమని ఎటువంటి కన్క్లూషన్స్ ఇవ్వడం కుదరడం లేదు. సో ఓపిక్గా ఈ విషయాలు ఏంటో అనేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప ఇంకేమీ తెలీదు. సో మీరేమనుకుంటున్నారు? ఇది చైనా కావాల్సికంటే చేసిందంటారా, లేకపోతే దీనికి చైనాకి సంబంధమే లేదు, ఏదో బై మిస్టేక్ ఏదో వచ్చేసింది అని ఫీల్ అవుతున్నారా? మీ యొక్క కమెంట్స్ని ఫీడ్బ్యాక్స్ని కమెంట్ సెక్షన్లో వేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం కీప్ వాచింగ్ తెలుగు ఇన్ఫో టీమ్. థ్యాంక్ యూ.